హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో లోటస్వి చోకర్ ప్లస్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సేమ్ ఇదే మోడల్ ప్రీవియస్ వీడియోస్లో ఉంది, చోకర్ ప్లస్ ఇయర్ రింగ్స్ది వీడియో. కాకపోతే అది ఓహెచ్పి షీట్ మీద చేశాను. రీసెంట్గా చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఓహెచ్పి షీట్ మీద లేకుండా మీరు ఎలా చేస్తున్నారు, ప్లస్ మేము ఐపిన్ స్టిక్ చేస్తే అది నెక్కి లేకుండా కొంచెం ముందుకు వస్తుంది అని చెప్పి. ఈ వీడియోలో నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. అయితే లక్ష్మీ కాయిన్ పెద్దది తీసుకోవాలి. ఇవి లైట్ గోల్డ్ ఉంటుందండి, ఇది తీసుకోండి. ఎందుకంటే ప్రీమియం గోల్డ్ అంటే కొంచెం హైగా ఉంటుంది కదా ప్రైస్. దీన్ని కింద కర్వ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చేసే లోటస్ నేను 6Kతో చేస్తున్నాను, సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి కర్వ్గా కట్ చేసుకొని సైడ్స్ కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసుకోకపోయినా ఏం కాదు. చోకర్కి 5 కాయిన్స్ తీసుకున్నాను, ఒక 2 వచ్చి ఇయర్ రింగ్స్కి. సేమ్ ఒకటేలానే కట్ చేయాలి అన్నిటికీ. ఇప్పుడు ఐ పిన్స్ ఉంటాయి కదా, ఐ పిన్ని నేను ఇందాక చూపించాను చూడండి. మనకి ఒక సైడ్ ఐ షేప్లో ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా సేమ్ అలానే రావాలి సెకండ్ సైడ్ కూడా. అంటే ఒకటే డైరెక్షన్లో ఉండాలి రెండు రౌండ్స్ అనేవి. అలా ఒక 5 తీసుకోవాలి. మిగిలినవి వచ్చి కింద లోరియల్స్కి అటాచ్ చేయడానికి కావాలి కదా, అవి చిన్న చిన్నగా కట్ చేసుకోండి, ఒక 5. ఇప్పుడు ఆ కాయిన్కి కింద సైడ్ కర్వ్ అన్నా కదా, అటు సైడ్ ఇట్లా గ్లూ అప్లై చేసుకుంటూ అయిపోయి నేను చూపిస్తున్నాను చూడండి. నేను మిడిల్కి అస్సలు పెట్టను, జస్ట్ మిడిల్కి కొంచెం కిందకి పెట్టాలి. ప్లస్ ఫ్లాట్గా ఉన్న సైడు కిందకు ఉండాలి. ఇట్లా రౌండ్వి పైకి చూస్తున్నట్టు ఉండాలి. అప్పుడైతేనే మనకి ఎగ్జాక్ట్గా నెక్కి సెట్ అవుతుంది. ఇవి మనకి ఎవరు చెప్పరండి, మనం చేసే కొద్దీ. నాకేంటంటే ఇవి చాలా చేశాను కాబట్టి నాకు క్లారిటీ వచ్చింది, అందుకని చెప్పి నాకు ఈజీ అనిపిస్తుంది. అర్థం కావాలి కాబట్టి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి కొంచెం స్లోగా వీడియో చూపించాను. ఇప్పుడు చూడండి, నేను థర్డ్ది ఫోర్త్ది ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకున్నాను మిడిల్ ఐ పిన్స్. ఎందుకంటే ఒకదానికి ఒకటి అటాచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. 3 ఒక డైరెక్షన్లో ఉండాలి, 2 ఒక డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు కుందన్స్ ఎలాగా ఉంటున్నాయని కూడా చాలామంది అడుగుతున్నారు. అంటే ఐ పిన్స్ ఉన్నాయి కదా, దాని మీద పక్కకు వెళ్తున్నాయి అని చెప్పి. ఇప్పుడు ఒక లేయర్ లాగా గ్లూ అంతా అప్లై చేయాలండి. అప్లై చేసి 1 or 2 hours పక్కన పెట్టుకోవాలి. తర్వాతనే కుందన్ స్టిక్ చేయాలి. ఇప్పుడు చూపిస్తున్నవి వచ్చి ఇయర్ రింగ్స్ కోసం. ఇయర్ రింగ్స్కి ఓన్లీ కింద లోరియల్స్ యాడ్ చేయడానికి మాత్రమే ఐ పిన్ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడు స్టడ్ వస్తుంది కదా, ఇలా కట్ చేసుకొని వీటికి ఇట్లా ఐపిన్ స్టిక్ చేసేయడమే B7000 గ్లూతో. దీనికి కూడా అంతేనండి, చిన్నగా కొంచెం ఒక లేయర్ లాగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చోకర్ కోసం ప్రిపేర్ చేసినవి డ్రై అయ్యాయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ లాగా గ్లూ అప్లై చేసుకొని ఇంకా మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్తో ఇట్లా స్టిక్ చేసేసుకోవడమే. నేనైతే ఫస్ట్లో 6K ఐ షేప్ యూస్ చేశాను, కింద అయితే మూన్ షేప్ అండి, గ్రీన్ కలర్ కుందన్స్ యూస్ చేశాను. కింద వచ్చి జర్కాన్ స్టోన్ ఉంటుంది కదా వైట్ది, అది పెట్టుకున్నాను. మీ దగ్గర అది లేకపోతే 3mm రౌండ్ ఉంటుంది కదా వైట్వి, లేకపోతే గ్రీన్ది, అది పెట్టుకోండి. సేమ్ అదే ప్రాసెస్లో 5 లాకెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మ్యాక్సిమము వీటి డీటెయిల్స్ కూడా కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం అర్థమవుతుంది, కాకపోతే కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కదా, మ్యాక్సిమం ట్రై చేస్తాను. అంటే ఏమేమి మెటీరియల్ యూస్ చేశానో కింద ఫస్ట్ కమెంట్లో పిన్ చేసి పెడతాను. ప్రాసెస్ అయితే కొంచెం స్లోగా చేయాలండి, స్పీడ్గా చేయొద్దు. ఎందుకంటే కొంచెం పోయినా మొత్తం వేస్ట్ అవుతుంది. కొంచెం నిదానంగా చేయండి, చాలా బాగా వస్తుంది లాస్ట్ ఫినిషింగ్ అయితే. చూసారు కదా, ఇలా 5 ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేశాక ఒక 10 minutes తర్వాతనే ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా స్టిక్ చేసుకోండి, లేకపోతే కుందన్స్ మళ్ళీ ఎట్లా పడితే అలా అయిపోతాయి. నేను బ్యాక్ సైడ్ యూస్ చేసింది గోల్డ్ బేసు స్మాల్వి, దాన్ని ఇట్లా ఆఫ్ చేసి స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ గ్లూతో స్టిక్ చేయాలి, తర్వాత ఒక లేయర్ మొత్తం ఇట్లాగా కవర్ చేసుకోవాలి. మీ దగ్గర స్మాల్ది లేదంటే పెద్దది ఉంటుంది కదా, దాన్నే కొంచెం నీట్గా కట్ చేసుకొని స్టిక్ చేసుకోండి. అది ఎందుకు స్టిక్ చేయాలంటే ఇవి మనం లక్ష్మీకాయని కట్ చేస్తున్నాం కదా, మనకి గుచ్చుకోకుండా, ప్లస్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ చూడంగానే బాగా అనిపించాలి కదా, అందుకని అట్లా స్టిక్ చేస్తాను నేనైతే. మీ ఇష్టం అండి, మీకు అది అవసరం లేదంటే ఓన్లీ గ్లూనే ఒక లేయర్గా వేసుకోండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇయర్ రింగ్స్ అండి, ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ 6Kవి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం లాకెట్స్ని స్టిక్ చేసాం కదా, సేమ్ ప్రాసెస్. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా గ్లూ స్టిక్ చేసుకొని ఇయర్ స్టడ్స్ పెట్టుకోవాలి. వీటికి కూడా అంతే అండి, ఒక లేయర్ లాగా ఇట్లా గ్లూ అప్లై చేసుకుంటే అసలు స్టడ్ అసలు రాదు. ఎంత గట్టిగా పీకినా అది వంకరపోతుంది, కానీ అదైతే రాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను ఒకసారి స్టిక్ చేసి. ఇలా ఒక ఓవర్ నైట్ అంతా పెట్టాలండి.
నేను నైట్ ప్రిపేర్ చేశాను, మార్నింగ్ కల్లా చూడండి బాగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటికీ మనం లోరియల్స్ని అటాచ్ చేసుకోవాలి. ఒక్కొక్కదానికి ఒక 3 లోరియల్స్ని అటాచ్ చేసుకోవాలండి. ఇట్లా 3 లోరియల్స్ పెట్టుకొని ఆ ఐపిన్ని ఇట్లా దగ్గరికి అనుకోవడమే. ఫ్లాట్ నోస్ పిల్లర్ యూస్ చేయండి. ఇక్కడ అన్నిటికీ అలానే చేయాలి. కొంచెం ఎక్కువ కావాలి అంటే 5 అయినా పెట్టుకోవచ్చు లోరియల్స్, అది మన ఇష్టము. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే, మీకు యూజ్ అయింది అని అనిపిస్తే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ మెటీరియల్ మొత్తం మన దగ్గర అవైలబుల్గా ఉందండి. మీకు మెటీరియల్ కావాలి అన్నా, జ్యువెలరీ కావాలి అన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి. మెటీరియల్ది క్యాటలాగ్ది ప్లస్ జ్యువెలరీ క్యాటలాగ్ లింకు. మీకు ఏది కావాలంటే అందులోకి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది అయితే మనకు కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి. ఈ చోకరు ప్లస్ ఇయర్ రింగ్స్ కలిపి 250 రూపీస్ అండి సెట్టు. ప్లస్ డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి. కస్టమర్ ఏమేమి ఆర్డర్ ఇచ్చారో కూడా లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఒకదానికొకటి ఇట్లా అటాచ్ చేసుకోవాలి. నేను ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలని చెప్పాను కదా, ఇవి ఇక్కడ యూజ్ అవుతుందండి. ఇట్లాగా ఒక సెట్లా రావాలంటే అట్లా పెడితేనే మనం ఒకదానికొకటి అటాచ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు సైడ్స్కి వచ్చి పర్ల్ చైన్ ఉంటుంది కదా, దాన్ని అటాచ్ చేసుకోవాలి. ఇది మన ఇష్టం అండి. నేను మ్యాక్సిమం అయితే ఆ లోటస్ లాకెట్స్ ఉన్నాయి కదా, అవి కాకుండా సైడ్స్కి 11 to 12 సెంటీమీటర్స్ తీసుకుంటాను. కొంచెం పెద్ద నెక్ వాళ్ళకి సెట్ అవ్వాలి కదా అని చెప్పి లాస్ట్లో అడ్జస్టబుల్ చైన్ ఉంటుంది కదా, అది కొంచెం ఎక్కువే పెడతాను. ఇప్పుడు ఇలా అటాచ్ చేసుకున్నాక జంప్ రింగ్స్ ఉంటాయి కదా, వాటి సహాయంతో ఇట్లా హుక్ని అటాచ్ చేసుకోవాలి. హుక్ సైడ్ మాత్రం ఫస్ట్ జంప్ రింగ్కి హుక్ని అటాచ్ చేయొద్దండి. ఇది ఒక టిప్ లాగా మీరు యూజ్ చేసుకోవాలి. ఒక జంప్ రింగ్కి ఇంకో జంప్ రింగ్ యాడ్ చేసి దానికే హుక్ అటాచ్ చేయాలి. లేదంటే హుక్ మొత్తం అక్కడ రివర్స్ అయిపోతూ ఉంటుంది. మనకి అది కొంచెం కష్టం అనిపిస్తుంది జ్యువెలరీ తీసి పెట్టుకునేటప్పుడు. ఇప్పుడు సెకండ్ సైడ్ అయితే అట్లా ఏం అవసరం లేదు, జస్ట్ ఒక జంప్ రింగ్తో మనం అటాచ్ చేసుకోవచ్చు. మనకి హుక్కు వచ్చి 4 జంప్ రింగ్స్ చైనే వస్తుంది. అందుకని చెప్పి నేను ఎక్స్ట్రా ఒకదానికొకటి యాడ్ చేశాను, వేరే చైన్వి తీసుకొని. అప్పుడు కొంచెం మనకి పొడవు వస్తుంది కదా. చూసారు కదా, ఫైనల్గా అయితే ఫినిష్ అయిపోయింది చైను, ఇయర్ రింగ్స్. మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా ఒక కమెంట్ చేసి లైక్ చేయండి. లాస్ట్లో చూపిస్తాను ఆ కస్టమర్ ఏమేమి ఆర్డర్ చేసుకున్నారో. ఈ ఆర్డర్ మనకి ఆంధ్ర నుంచి వచ్చిందండి. సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.